మన ధ్యానం నిమిత్తమై కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 6-7 వాక్యాలని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 6-7 వాక్యాలని. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. స్తోత్రం. దేవుడు ప్రేమమయుడు, ప్రేమించేవాడంటున్నాడు. ప్రియులారా, చివరిగా మనం చదివినాము కదా, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. ఎందుకు అపోస్తలుడైన పౌలు గారు ఈ మాటలను విశ్వాసులకు జ్ఞాపకం చేశాడు? ఈ సందర్భం ఏమిటి అని అంటే, ప్రియులారా, కొరింథీయులకు యెరూషలేము క్రైస్తవులకు సహాయం చేయడానికి కొరింథీ సంఘస్థులు సిద్ధమవుతున్న సమయాలలో అపోస్తలుడైన పౌలు గారు దేవుని యొక్క కృప విషయమై అక్కడ ఉన్న విశ్వాసులకి ఆయన జ్ఞాపకం చేస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏ విషయంలో? యెరూషలేములో కొందరు క్రైస్తవ బిడ్డలు ఉన్నారు. అక్కడ దేవాలయము, మందిరం ఉంది. అక్కడికి సహాయము పంపించాలనే విషయం వచ్చినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలో మనలాగానే విశ్వాసులు ఉన్నారంట. వారికి ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ దేవుని యొక్క కృపను వారికి గుర్తు చేస్తూ స్వచ్ఛందంగా, ఏ బలవంతం లేకుండా, సనుగు కొనకుండా ప్రతి వారు తమ హృదయంలో నిశ్చయించుకొని సమర్పణ కలిగి ఆ యెరూషలేము మందిరమునకు మీరు కానుకలు పంపించాలన్న విషయంలో ఈ పౌలు గారు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. ఎవరిని దేవుడు ప్రేమిస్తాడు? ఎవరికి దేవుడు కృప చూపిస్తాడు అని అంటే, ఇక్కడ రామన్నట్లుగా ఉత్సాహముగా ఇచ్చు వారిని దేవుడు ప్రేమించేవాడంటున్నాడు. హల్లెలూయా. మీరందరూ అనుకుంటారు దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు. నిజమే, దేవుడు నిజముగా ప్రేమించేవాడే. హల్లెలూయా. కానీ ఇచ్చే విషయంలో, దేవుని మందిరానికి సహకరించే విషయంలో, దైవజనులకి సహకరించే విషయంలో, మీ కానుక విషయంలో, మీ త్యాగము, దాతృత్వం కలిగిన హృదయ విషయంలో దేవుడు అవన్నీ కూడా పరిశీలన చేసి మనల్ని ఎక్కువగా ఆయన ప్రేమించేవాడు అంటున్నాడంట. హల్లెలూయా. మనం చదువుకున్నట్లుగా కొంచెముగా విత్తువారు ఏం చేస్తారంట? కొంచెముగానే వారు పంట కోస్తారంట. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగానే పంట కోయునని లేఖనాల్లో రాయబడ్డది. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ విషయంలో మనము శ్రద్ధ కలిగిన వారమై ఉండాలి. ఈ విషయంలో ఉత్సాహముగా చూపించే వారిగా ఉండాలి. ఉత్సాహం కలగాలి, ఆసక్తి కలగాలి. దేవుని కార్యాల విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో మనం ఎంత ఉత్సాహంగా ఉంటే అంత ఎక్కువగా దేవుడు మనల్ని ప్రేమించేవాడంట. పిల్లరా, ఈ లోకంలో చూసినప్పుడు లోకంలో ఉన్న కార్యాలు నెరవేర్చడానికి చాలామంది అనేక రకాలైన విషయాలను జరిగించుకోవడానికి చాలా ఉత్సాహము, ఆసక్తి కనబరుస్తారు. ఎంతైనా ఖర్చు చేయడానికి వారు వెనకాడరు. హల్లెలూయా. కానీ ప్రియ సంగమా, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము దేవునికి ఇచ్చే విషయంలో, మందిరంలో సహాయపడే విషయంలో దాతృత్వము, దానము కలిగిన మనస్సు ఉండాలని పౌలు గారు మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మీరు ఎంత ఇస్తున్నారో
మీరు ఏమి ఇస్తున్నారో, ఇచ్చేటప్పుడు మీ మనసు ఎలాగ ఉందో, మీరు సనుక్కుంటున్నారా, గునుక్కుంటున్నారా, అవన్నీ కూడా ప్రభు హృదయాలను పరిశీలించే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు అని మనం చెప్పుకుంటాం. ఆ విషయాన్ని మనం నమ్ముతూ ఉంటాం. హల్లెలూయా. కానీ ఇచ్చే విషయంలో, ఇవ్వడానికి ఉత్సాహంగా ఉండే విషయంలో సంఘము చాలా వెనుకబడిందని విషయాన్ని చెప్పక తప్పదు ప్రియులారా. హల్లెలూయా. మీరు జ్ఞాపకం చేసుకోవాలి, బయట ఉన్నవారు ఎంతగానో ఈ మందిరం గురించి స్పందిస్తూ ఉన్నారు. ఈ కొరింథీలో ఉన్నవారు కానీ, మాసిదోనియాలో ఉన్న సంఘాలు కానీ యెరూషలేముకి ఇచ్చే విషయంలో వారు ఎంతగానో ప్రోత్సహించబడి, వారెంతగానో ఉత్సాహముగా ఇచ్చిన వారుగా కొత్త నిబంధనలో రాయబడి ఉంది ప్రియులారా. పౌలు రాసిన పత్రికలలో పౌలు ప్రతి విషయంలో ఉత్సాహంగా ఇచ్చిన వారిని ఆయన కోట్ చేస్తూ వారి గురించి రాస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. హల్లెలూయా. కనుక మన మందిరం వెలుపల ఉన్నవారు కానీ, ఆయా ప్రదేశాల్లో జీవిస్తున్న వారు కానీ, వారు వ్యాపారం రీత్యా, వృత్తిరీత్యా వెళ్ళిన వారు కానీ, మన ప్రజలు అక్కడ కనిపించినప్పుడు కానీ వారెంతగానో మన మందిరం గురించి ప్రేరేపించబడి ఎన్నో రకాలుగా వారు సహాయం చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇది కావాలని, అది కావాలని వారిని ఎప్పుడు కూడా అడగలేదు. కానీ మన సంఘం మీద ఉన్న ప్రేమ, అభిమానమును బట్టి దేవుడు వారి హృదయంలో పెట్టిన ఆ ద్రాతృత్వమైన మనస్సును బట్టి వారు ప్రేరేపించబడి ఎన్నో మందిరంలోనికి వారు ఇవ్వడానికి దేవుడు వారిని బలపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నిజానికి వారు వాక్యం చేత వారు బోధించబడలేదు మన సంఘం నుంచి. హల్లెలూయా. వారాలు వారాలు, నెలలు నెలలు వారు వాక్యము వినలేదు. ఈ మందిరం నుంచి ఏమైనా సహాయం పొందారో లేదో తెలియదు. అయినప్పటికీ వారు ఎంతగానో ప్రేరేపించబడుతూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్. మరి మందిరములో మనము ఎంతగానో ఎన్నో వాక్యాలు, ఎంతో బోధ మనం వింటూ వస్తూ ఉన్నాం. ఇక్కడ జరుగుతున్న సమస్తమైన కార్యాలని మనము చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ మనలో ఇంకా ఎక్కడో ఉత్సాహం లేని హృదయాలు, ఉత్సాహం లేని కుటుంబాలు, ఉత్సాహం లేని మనసులు కనబడుతూ ఉన్నాయి ప్రియులారా. హల్లెలూయా. కానీ అలాగా ఉండకూడదని మీరు ఇచ్చే విషయంలో సనుకొనక, బలవంతంగా కాక, ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చి వారిని ప్రేమిస్తూ ఉన్నాడు ప్రియులారా. హల్లెలూయా. కనుక ఆ రీతిగా మన హృదయాలను తెరుచుకోవాలి. మన హృదయంలో దేవుని గురించిన, దేవుని మందిరమును గురించిన, దైవజనుల గురించిన ప్రయాసము, కార్యక్రమాలు, పనులన్నిటిని కూడా మన హృదయంలో తలంచుకొని దానికి మించిన ఉత్సాహంతో మనము దేవుని మందిరములో అర్పణలు, కృతజ్ఞతా అర్పణలు చెల్లించడానికి మనం ముందుకు రావాలని ఈ లేఖనానుసారంగా మిమ్మల్ని అందరినీ దైవజనులుగా హెచ్చరిస్తూ ఉన్నాను. స్తోత్రం. అందరం చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ చదవబడిన లేఖనాల్లో మనము చూసినప్పుడు అక్కడ ఒక్కొక్క పదాన్ని కనుక మనం గమనించినట్లయితే అక్కడ బలవంతముగా కాక స్వచ్ఛందంగానే ఇవ్వాలని మాట్లాడుతున్నాడు. బలవంతము కాక స్వచ్ఛందంగానే ఇవ్వాలి. బాధతో, ఇష్టం లేకుండా, ఒత్తిడితో ఇవ్వకూడదు. హల్లెలూయా. నీవు దేవుని బిడ్డవు కనుక, దేవుని పేరు పెట్టుకున్నావు కనుక ఆ పేరుకు తగినట్లుగానే జీవించడానికి మనం ప్రయాసపడాలి ప్రియులారా. హల్లెలూయా. కొందరు ఎంత బలవంతం చేసినా అక్కడి నుంచి ఏమీ రాదు. అలా రాకపోతే ఎలాగుంటారు? దేవుని ప్రేమ తక్కువైపోతుంది అక్కడ. ఆ కుటుంబాల మీద, అలాంటి ప్రజల మీద దేవుని ప్రేమ ఉంటుంది, ఏముంటుంది? తక్కువ అవుతుంది. ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమించేవాడు అంటున్నాడు. లోకమంతటిని కూడా దేవుడు ప్రేమించాడు. కానీ తన వాక్యానుసారంగా జరిగించే వారిని ఎక్కువగా ప్రేమించి దీవించేవాడు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా.
కనుక ప్రియులారా, మీరు ఇచ్చే విషయంలో బలవంతంగా కాకుండా, బాధతో, ఇష్టం లేకుండా, ఒత్తిడితో కాకుండా స్వచ్ఛందంగా, ఉత్సాహముగా ఇవ్వడానికి ప్రయత్నించాలి. అలాగనే హృదయంలో ఒక నిర్ణయం అనేది చాలా అవసరము. హృదయంలో నిర్ణయించుకున్న ప్రకారమే ప్రతి మనుషుడు కూడా దేవాలయంలోనికి తన కానుకలను ఇవ్వడానికి తన మనస్సుని సిద్ధపరచుకోవాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీ హృదయం ముఖ్యం, పరిమాణము ముఖ్యం కాదు. ప్రైజ్ లార్డ్. నువ్వు నిశ్చయించుకున్న ఆ నిర్ణయము చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు ఎంత ఇస్తున్నావు అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు, కానీ నీ హృదయంలో ఎలాంటి నువ్వు సమర్పణ కలిగి ఉన్నావు, బలవంతంతోనా లేక బాధతోనా, అయిష్టముతోనా, సనుక్కొని గునుక్కొని ఇస్తున్నావా, లేదా స్వచ్ఛందంగా నిర్ణయించుకొని నువ్వు ఇస్తున్నావు అనే విషయాన్ని దేవుడు గమనించేవాడంటున్నాడు. పిల్లారా, హల్లెలూయా. నీకు ఎలా ఇవ్వాలట? ఆనందంతో ఇవ్వాలట. నువ్వు ఇచ్చే దానము, నువ్వు ఇచ్చే కానుక, నువ్వు చేసే ఏదైతే ఆ కానుక ఉందో అది ఎలా ఉండాలట? ఆనందముతో ఉండాలంట. ప్రైజ్ లార్డ్. సంతోషంగా దేవుడి కార్యం నా ఎడల జరిగించాడు. దేవుడు నన్ను, నా కుటుంబాన్ని క్షేమం దయచేశాడు. నా ప్రతి కార్యక్రమాల్లో ప్రభు నాకు తోడుగా ఉన్నాడు. ఈ గడిచిన ఈ 2025 సంవత్సరం అంతా కూడా కాపాడాడు. నేను ఏ పని చేసినా దాంట్లో ప్రభు నన్ను ముందుంచాడు, నాకు విజయాన్ని ఇచ్చాడు. నేను తలంచిన అన్ని కూడా సఫలం చేశాడని ఒక ఆనందంతో దేవుని సన్నిధిలోనికి నేను కానుకలు తీసుకుని రావాలంట ప్రియులారా. హల్లెలూయా. ఈ దానము లేదా కానుక అనేది దేవుణ్ణి ఆరాధించడానికి మరొక గుర్తుగా ఉంది. హల్లెలూయా. ఊరికనే దేవుని ఆరాధించి స్తుతించి మాటతో చేయడమే కాదు, కానీ దానితో పాటుగా నీ ఆరాధన పరిపూర్ణము కావాలంటే ఇచ్చే విషయములు కూడా, ఇచ్చడం కూడా ఒక ఆరాధనగా ఉంది ప్రియులారా. అర్పించడం కూడా ఒక ఆరాధనగా ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కనుక ఇంకా ఈ కానుక వెనకాల మన విశ్వాసం ఉండాలి ప్రియులారా. హల్లెలూయా. ఇప్పుడు చదవబడిన లేఖనాల్లో మనం చూసినప్పుడు ఇవన్నీ కూడా ఆ వచనాల్లో కనబడుతూ ఉంటాయి. బలవంతము కాక హృదయములో నిశ్చయించుకొని ఆనందముతో ఆరాధనకి కారణమైన ఈ కృతజ్ఞత, అలాగనే ఈ కృతజ్ఞత కానుక వెనకాల విశ్వాసం ఉన్నదని మనము గ్రహించాలి ప్రియులారా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కనుక ఇచ్చే విషయంలో నేను వెనకంజలో ఉండకూడదు. ఇక్కడ ఎన్ని కార్యాలు జరుగుతున్నాయి, ఎంతగా మందిరము సరిహద్దులు విస్తరించబడుతున్నాయి, దీనికి గల కారణాలు ఏంటి అనేది కూడా మనం ఆలోచన చేసేవారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఏం చేస్తామో అంటే ఒక 10 రూపాయలు, వారానికి 10 రూపాయలు ఇస్తున్నారు. ఇది చాలా చాలా ఏంటంట సిగ్గుచేటు. ఈ పెట్టేది ఇస్తే వాళ్ళు ఎన్ని ఉన్నాయో మీకు తెలుస్తుంది. హల్లెలూయా. కానీ మనము చాలా ఇంకేదో మనం చాలా అతిశయపడుతున్నాము. కానీ ప్రియులారా, మనం చేసేది చాలా తక్కువ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 10 రూపాయలు ఇవ్వడం అనేది మర్చిపోండి. ప్రైజ్ ది లార్డ్. 10 రూపీస్ అనేది బాక్స్లో వేయడం మర్చిపోండి. అది ఉంటే అలాగనే తీసుకొని వెళ్ళండి. హల్లెలూయా. దానికంటే మినిమం కనీసం ఒక 100 రూపాయలైనా దేవునికి ఆ వారానికి సమర్పించేటట్లుగా ఉండాలి ప్రియులారా. ఎవరికి ఏం తక్కువ లేదు. ప్రైజ్ ది లార్డ్. ఎన్నో కార్యాలు చేస్తున్నారు మీరు, వాటి కోసం ఎన్ని చిట్టీలు తెస్తున్నారు, ఎన్ని లోన్లు తీసుకున్నారు. కానీ అవన్నీ చేయడానికి మీకు దేవుడు ఆరోగ్యాన్ని, ఆయుష్ను అవన్నీ ఇస్తే మీరు దేవునికి ఇచ్చేది ముష్టి 10 రూపాయలు. ప్రైజ్ లార్డ్. సంగమా ఆలోచించాలి. ప్రైజ్ లార్డ్. అన్నీ పెరుగుతున్నాయి, అన్ని కార్యక్రమాలు పెరుగుతున్నాయి, అన్నిటి యందు ఖర్చు కూడా పెరుగుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కనుక ఈ పరిచర్యను చూసి ఇంకా మనము దాతృత్వమైన మనస్సు కలిగి ఉత్సాహంతో ఇవ్వడానికి మనము ముందుకు రావాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎప్పుడు ఉంటూనే ఉంటాయి, కానీ దీనికంటూ ఒక ప్రత్యేక మందిరం యొక్క ఇవ్వాల్సిన ఒక కానుక అనేది ప్రత్యేకంగా దాన్ని సిద్ధం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం ప్రియులారా.
హల్లెలూయా. నా పేరు పెట్టబడిన జనులు ఎలాగా ఉండాలి? ఆయనకు తగినట్లుగానే మనం చేయాలి. ఆయన పేరు పెట్టుకొని కానుకలు ఇవ్వకుండా, ఆయన పేరు పెట్టుకొని ప్రార్థన చేసుకోకుండా, ఆయన పేరు పెట్టుకొని మందిరానికి రాకుండా, ఆయన పేరు పెట్టుకొని సావాసంలో ఉండకుండా, ఆయన పేరు పెట్టుకొని మందిర పనులలో సహకరించకుండా ఉంటే వారు దేవుని ప్రజలు ఎలాగవుతారు? రాత్రికాలము ప్రభు మనతో మాట్లాడారు ప్రియులారా. కనుక పేరుకు తగినట్లుగా నీవు నేను జీవించడానికి మనం ప్రయత్నం చేయాలని దేవుని పేరిట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. విధవరాల విషయంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మార్కు సువార్త 12వ అధ్యాయము 41, 44 వచనాల్లో చూసినప్పుడు ప్రియులారా, అక్కడ ఏముందంటే ఒక విధవరాలు ఉంది. ఆమె ఏం చేస్తుంది? అక్కడ యేసయ్య అందరిని కూడా పరిశీలిస్తూ ఉన్నాడు. ఆమె గురించి మనకు తెలుసు. ఆమె 2 కానుకలు, 2 పైసలు, 2 నాణెములు తీసుకొని వచ్చి ఆ కానుకలో వేసేసింది ప్రియులారా. కానుక పెట్టెలో వేసింది. ప్రైజ్ ది లార్డ్. తనకంటూ కూడా ఏమీ ఉంచుకోలేదు. అవి 2 వేయడానికి కూడా ఆమెకేముంది? ఉత్సాహం ఉంది. అవి 2 వేయడానికి కూడా దాని వెనకాల విశ్వాసం ఉంది. అయ్యో, ఈ 2 వేస్తే ఎలాగా? నా జీవితం ఎలాగా? నాకు ఎవరు లేరు కదా, నేను విధవరాలిని కదా, నాకు సహాయం చేసేవారు లేరు, నాకు బంధువులు లేరు, నాకు ఎవరు లేరు, నేను ఎంతో కొంత వెనక వేసుకోవాలి, వెనక కూడబెట్టుకోవాలని ఆమె ఏమీ అనుకోలేదు ప్రియులారా. యేసే అంటున్నాడు, ఆమె జీవనం అంతా కూడా ఈ కానుక పెట్టెలో వేసిందని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆమెకు ఏమీ లేదని యేసే గ్రహించాడు ప్రియులారా. స్తోత్రం. మీ వెనకాల ఎంత ఉన్నదో ప్రభువుకి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. మీ వెనకాల ఎంత మీరు దాచుకున్నారో ప్రభువుకి తెలుసు. మీరు ఎంత దాచుకొని ఎంత గునుక్కుంటా కొంత ఇస్తున్నారో దేవునికి తెలుసు. హల్లెలూయా. లోక విషయాలలో, శరీర విషయాలలో మీరు ఎంత వెచ్చిస్తున్నారు, దేవుని కార్యాలకి, దేవుని పనులను, మందిరమును, దైవజనులను ప్రోత్సహించడానికి మీరెంత ఇస్తున్నారో ప్రభు ఎరుగుతూ ఉన్నాడు పిల్లరా. దానికి తగినట్లుగానే ఏదైనా ప్రభు మన జీవితంలో చేయగలడు. దానికి మించి ఎంత మాత్రం ఆయన చేయడు ప్రియులారా. మనం చదువుకున్నాం ఇంతకుముందు, ఉత్సాహంగా ఇచ్చేవారు దేవుడు వారిని ప్రేమించేవాడు అంటున్నాడు. కొంచెముగా విత్తువాడు కొంచెంగానే పంట కోస్తాడు, అధికముగా ఇచ్చేవాడు అధికముగా పంట కోస్తాడు పిల్లారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఇచ్చే విషయంలో మనం ఆనందం ఉండాలి. ఈ విధవరాలకి ఎంత ఆనందమో, ఎంత సంతోషమో. ఆ కృతజ్ఞత కానుక విషయంలో కూడా దాని వెనుకాల ఆమె విశ్వాసం కలిగి ఉంది. విశ్వాసంతోనే ఆ 2 కానుకలు ఆ కానుక పెట్టెలో ఆమె విడిచినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. హల్లెలూయా. అందుకని యేసయ్య ఆ స్త్రీని అక్కడ ప్రేమించాడు, ఆమెను అక్కడ ఘనపరిచాడు. గనుల ఎదుట, అధికారుల ఎదుట, ప్రధాన యాజకుల ఎదుట, యూదులందరి ఎదుట వారు కలిగి ఉన్న దానికంటే తక్కువగా అక్కడ ఇచ్చినప్పుడు ఈమె ఏమీ లేనిదిగా తన జీవనం అంతా కూడా వేసినందుకు వారందరి ఎదుట ఈ విధవరాల్ని దేవుడు ఘనపరిచాడు ప్రియులారా. అందరము స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఆమె కష్టాల్లో ఉంది, సహాయం చేసేవారు ఎవరు లేరు. అయినా విశ్వాసము కలిగి ఆమె హృదయపూర్వకముగా ఇవ్వడానికి సిద్ధపడ్డది. ప్రైజ్ ది లార్డ్. అలాగా ప్రభు మనల్ని ప్రేరేపింపజేయునుగాక. సనుగులు గాని గునుగులు గాని మన హృదయములో నుంచి ప్రభు తొలగించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈమె విశ్వాసకి సాదృశ్యమైంది. అలాగనే ఒక మాసిదోనియా సంఘం ఉంది ప్రియులారా. 2వ కొరింథీ పత్రికలో 8వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మీరు గమనించిన తర్వాత అక్కడ ఉన్న మాట ఏంటంటే, మాసిదోనియా సంఘం అట చాలా కష్టాల్లో ఉందట ప్రియులారా. హల్లెలూయా. ఎలాగ ఉంది మాసిదోనియా సంఘము? కష్టాల్లో ఉంది. అయినప్పటికీ వారు యెరూషలేముకి కానుకలు పంపించే విషయంలో వారు ఎంతో ఆనందంగా ఇచ్చిరని అపోస్తలుడైన పౌలు గారు ఆ సంఘాన్ని కొనియాడుతున్నాడు పిల్లరా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మీరు క్రిస్మస్కి యేసేకి ఏం కానుకలు ఇచ్చారో మీకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్.
మీరు ఎంత ఇచ్చారో మీకు తెలుసు. మనకు అన్ని లెక్కలు ఉంటాయి, కానీ లెక్కలు కడితే దేవుడు కూడా ఆ లెక్క ప్రకారమే ప్రభు మనకు అనుగ్రహిస్తారంట. హల్లెలూయా. కనుక మనం చాలా చాలా ఇంకా ప్రేరేపించబడాలి, ముందుకు రావాలి. ఈ మాసిదోనియా సంఘం ఎలాగ ఉంది, సంఘంలో ఉన్న విశ్వాసులు ఎలాగ ఉన్నారు, వారు చాలా కష్టాలలో ఉన్నారంట, ఇబ్బందుల్లో ఉన్నారట. అయినను దేవుని పనికి మేమిస్తామని వారు ఉత్సాహంతో ముందుకు వస్తూ ఉన్నారు. వారు అపోస్తలుడైన పౌలు దృష్టిలో వారు పడిపోయినారు, ఆయన హృదయంలో వారు నిండిపోయినారు ప్రియులారా. హల్లెలూయా. ఎందుకు? సరిగినందుక? ఎందుకు గునుకుండా ఇవ్వనందుక? ఎందుకు లెక్కలేసుకున్నందుక? కాదు. వారి కష్టాలని నష్టాలని వారి లేమినంత కూడా పక్కన పెట్టేసి ఏం చేశారంట, వారు కానుకలు ఇవ్వడానికి వారు ముందుకు వచ్చారంట ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హెచ్చరించబడకుండానే, బలవంతము చేయకుండానే, ప్రోత్సహించకుండానే బైబిల్ గ్రంథంలో మన పితరులు వారు ఏం చేశారు, కానుకలు ఇచ్చేశారు ప్రియులారా. హల్లెలూయా. పాత నిబంధన ప్రకారము 10వ వంతు మాత్రమే, కానీ కొత్త నిబంధన ప్రకారము ఉత్సాహముగా నీ శక్తి కొలది, నీ కలిమి విస్తరించిన కొలది, నువ్వు అభివృద్ధి చెందిన కొలది నువ్వేం చేయాలి, దేవుని మందిరానికి ఇవ్వడానికి నువ్వు సాహసం కలిగి ఒక నిర్ణయము నీ హృదయంలో నువ్వు తీసుకునే వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. కొందరు ఇప్పుడు ఆ పాత నిబంధన 10% కూడా ఇవ్వడానికి చేతులు రావు. చాలా మందికి వాక్యం వింటారు, అన్నీ కావాలి, దేవుని మందిరం నుంచి అన్ని కార్యాలు చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. కానీ కొంతమందికి ఆ పాత నిబంధన అనుసరిస్తే ఆ 10% ఇవ్వడానికి కూడా చేతులు రావు. ఉంది 100కు పైగా ఉంటాయి కుటుంబాలు, కానీ ఇచ్చేటి 1-2 కుటుంబాలే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక అలాగా కాకుండా ప్రియులారా, మనం అబ్రాహాముని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన దశమ భాగ విషయంలో ఎవరు అక్కడ హెచ్చరించినప్పటికీ మెల్కీషెదెకుకి ఆయన 10వ భాగము 10వ భాగం ఇచ్చి ఆయన అలాగా మాదిరిగా ఉన్నట్లుగా మనం చూస్తాం ప్రియులారా. ఆదికాండము 14వ అధ్యాయము 20వ వాక్యంలో ఉంది. తర్వాత మీరు చూసుకోండి ప్రియులారా. అక్కడ అబ్రాహాం గారు ఏం చేస్తున్నారంటే, మెల్కీషెదెకుకి తన కలిగిన సమస్త విషయములలో దేవుడు ఆయన ఆశీర్వదించిన విషయాలలో 10వ భాగం ఇచ్చి దేవుణ్ణి ఘనపరిచినట్లుగా మనం చూస్తాం. ఇలాగ చెప్పుకుంటూ పోతే మన పితరులు ఎంతో మంది మనకు మాదిరికరమైన జీవితాన్ని వారు మన ఎదుట పెట్టి ప్రభు సన్నిధానానికి వారు వెళ్ళిపోయినారు ప్రియులారా. ఒక అబ్రాహామే కాదు కానీ ఒక యాకోబును జ్ఞాపకం చేసుకోండి, ఇశ్రాయేలు ప్రజల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, దావీదుని మీరు జ్ఞాపకం చేసుకోండి, సునేమి పట్టణస్థానాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎంతో మంది మన పితరులు దేవుని అందు విశ్వాసం కలిగిన యోధులు, స్త్రీలు, పురుషులు బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తారు ప్రియులారా. హల్లెలూయా. వారు ఏం చేశారు, వాళ్ళు కలిమి కొలది, వారు దేవుడు వారిని విస్తరించిన కొలది, అభివృద్ధి చెందించిన కొలది వారు దేవుడికి ఇస్తూనే వస్తూ ఉన్నారు ప్రియులారా. హల్లెలూయా. దావీదుని ఏమన్నా తక్కువ చేశాడా దేవుడు? ఒట్టి చేతులతో పిలుచుకుంటే మళ్ళీ ఆయన ఎక్కడికి వెళ్ళినా అబ్రాహామును దేవుడు దీవిస్తూ వచ్చేసాడు. అబ్రాహాము దానికి కృతజ్ఞత కలిగి అబ్రాహాము గారు ఏం చేశాడు, యాజకులకి 10వ భాగము చెల్లించాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగనే యాకోబు కూడా ప్రమాణం చేసి ఆయన వెళ్తున్న అరణ్యములో చీకటి పడ్డ వేళ నిద్రించిన సమయాల్లో దేవుని దర్శనం పొందిన వాడై ఆదికాండం 28-22 వాక్యంలో ఆయన ఏం చేశాడు, దేవునికి ప్రతిజ్ఞ చేసుకున్నాడు. నువ్వు నన్ను తిరిగి నన్ను అభివృద్ధి పరిచి నేను ఎక్కడికి వెళ్తానో అక్కడికి వెళితే, అక్కడ నన్ను దీవిస్తే, నన్ను దర్శిస్తే, నన్ను బలపరిస్తే, నన్ను విస్తరింపజేస్తే, అబ్రాహాము ఇస్సాకులకు ఇచ్చిన వాగ్దానము నా ఎడలను నెరవేరిస్తే నేను తిరిగి వచ్చేటప్పుడు నీకు నేను 10వ వంతు నిశ్చయముగా నేను చెల్లిస్తాను. ఈ స్థలములో నువ్వు నాకు మాట్లాడావు కదా, ఏదైతే ఈ రాయిని నిలిపానో ఆ రాయి దేవుని మందిరమే అవుతుంది కానీ వేరొకటి కాదని అబ్రాహాము అక్కడ యాకోబు నిశ్చయించుకున్నాడు పిల్లారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడ ఉంది మన నిశ్చయత, మన సమర్పణ, మన వాగ్దానము, మన ప్రమాణము?
మన ప్రతిజ్ఞత ఎక్కడ ఉందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. ఇంతకాలము అలాగ వచ్చి ఇలాగ మనం వెళ్ళిపోవడానికి మన మనసులను గట్టి చేసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. చెప్పాను కదా, కుడేటి సుధాకర్ గారు, వారిని ఎవరు ప్రేరేపించారు? ఏమైనా ఫోన్ చేశామా వారికి? ఆయన ఫోన్ నంబర్ కూడా తెలియదు మనకి. ప్రైజ్ ది లార్డ్. ఈ మందిరంలో కావలసిన వాటి కోసము ఆరాట పడుతూ ఉంటే దేవుడు ఆయన హృదయాన్ని తెరిచి అక్కడి నుంచి ఆ వస్తువులను దేవుని మందిరానికి పంపించాడు పిల్లరా. ప్రైజ్ ది లార్డ్. వారికి ఖర్చులు లేవా? నేను ఇక్కడ ఉంటున్నాను, ఇక్కడికి ఇవ్వాలి కదా. నేను ఆ సంఘం ఏంటంటే నా సొంత ఊరు కాబట్టి, నా సంఘము కాబట్టి వారు అలాగ ఆలోచన చేసి వారు పంపించారు పిల్లరా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏం కార్యాలు జరుగుతున్నాయో ఆయనకు తెలియదు, ఎలాగ ఇది విస్తరిస్తుందో ఆయనకు తెలియదు, కానీ దేవుడు అతన్ని ప్రేరేపింపజేశాడు. మనం ఎన్నో కార్యాలు ఇక్కడ చూసినా కూడా మన హృదయాలు దేవుని ఆ కార్యాల విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో మాత్రము మన హృదయాలు మూతపడే ఉన్నామని ఆ సత్యాన్ని మనం ఒప్పుకోక తప్పదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తెరవబడాలి. ఇక్కడ జరిగే కార్యాలన్నిటిని కూడా మీరు గమనించాలి పిల్లరా. హల్లెలూయా. ఎందుకోసం ఈ ప్రయాసము? నాకు ఎవరన్నా కానుకలు ఇస్తే నేను ఏం చేసిన, ఈ 3 లైట్లు తీసుకొచ్చిన, అక్కడున్నా అక్కడొకటి అక్కడొకటి అక్కడొకటి. ప్రైజ్ ది లార్డ్. లైటింగ్ బాగుండాలండి. ప్రైజ్ ది లార్డ్. 4,000 పైన అయినాయి అవి. నన్ను ఎవరు హెచ్చరించారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకెన్నో ఉన్నాయి చేసినవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పని బంద్ చేసినా కూడా దేవుని చిత్తము ద్వారా నడిపించబడాలని ఇలాగా నా చేతికి వచ్చినవి కూడా కొన్ని నేను ఏదో విధముగా మందిరంలో ఏవోటి ఉండాలని మేము ప్రయాసపడుతూ వస్తూ ఉన్నాం ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విశ్వాసులాగా సనుక్కొని గుణుక్కొని చేతులు బిగబట్టుకుంటే ఈ కార్యాలు ఇలాగా జరగక ఉండేవే. హల్లెలూయా. మనకు పెద్ద మనస్సు అవసరము, దాతృత్వం కలిగిన హృదయము, త్యాగముతో కూడిన మనస్సు ప్రభు మనకి ఇవ్వాలని మనము ప్రార్థించాలి. అటు రీతిగా మనం ప్రయాసపడాలని దేవుని పేరిట మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. నిర్గమకాండ 35వ అధ్యాయంలో కూడా ఇశ్రాయేలు ప్రజలు అక్కడ దేవాలయాన్ని నిర్మించే సమయంలో వారు స్వచ్ఛందంగా వారు అపారముగా ఇచ్చి ఆ మందిరము నిర్మించబడడానికి వారందరూ కూడా కారణమైపోయినారు ప్రియులారా. ఎవరు వారు? ఇశ్రాయేలీయులు. వారెవరు? దేవుని బిడ్డలు, దేవుడు పిలుచుకున్న ప్రజలు. దేవుని మందిరానికై వారు ధారాళముగా ఇచ్చినట్లుగా మనం చూస్తాం అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే అబ్రాహాము, యాకోబు, ఇశ్రాయేల్ ప్రజలు, దావీదు, ప్రైజ్ ది లార్డ్. ఇంకా సునేమి పట్టణస్థురాలు, ఆమె ప్రవక్తలకి ఏం చేసింది? దైవజనులకి ఆమె ఏకంగా ఒక రూమ్ను సిద్ధపరిచి దానిలో ఉన్నవన్నీ కూడా అరేంజ్ చేసింది. ఆమెను ఎవరు ప్రోత్సహించారు? ఆ ఎలీషా ప్రవక్త వచ్చి, అమ్మ నాకు ఇరుకైతుంది, ఎక్కడికి పోయినా నన్ను ఎవరు చేరదీస్తలేరు, ఎవరు కూడా ఒక కుర్చీ కూడా అయ్యట్లేదు, నేను చాలా ఈ పరిచర్యలో తిరుగుతున్నాను కదా, ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎవరు కూడా నన్ను పట్టించుకుంటలేరు, నన్ను ఆదరిస్తలేరు, నువ్వైనా నా మీద దయచూపమని ఆ ఎలీషా ప్రవక్త ఆమెను అడగలేదు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. స్వచ్ఛందంగా ఆమెగా హృదయంలో నిశ్చయించుకొని ఈ దైవజనుడు యథార్థపరుడు, నిజమైన వాడు, భక్తిపరుడని, దేవుని పేరిటనే వస్తూ ఉన్నాడని, దేవుని పేరిటనే కార్యాలన్నీ జరిగిస్తూ ఉన్నాడని తన హృదయంలో నిశ్చయించుకొని మార్పు చెంది అక్కడ ఆ ఎలీషాకి ఏం చేశారు? వసతి గృహాన్ని నిర్మించింది ఆమె. ప్రైజ్ ది లార్డ్. ఇవేమీ చేయము, మనం చాలా అతిశయపడుతూ ఉంటాం ప్రియులారా. మనం ఎన్ని విషయాలలో తప్పిపోతున్నామో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాము గాక. హల్లెలూయా. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? మన పితరులు దేవుని మందిరానికి, దేవునికి, దైవజనులకి చేసిన కార్యాలన్నీ కూడా ఇప్పుడు మనం తలపోసుకునే వారుగా ఉండాలి. ఈ సంవత్సర కాలంలో దేవుడు మనల్ని జరిగించిన, మన ఎడల చేసిన ప్రతి కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన దాటించిన ప్రతి శ్రమను,
దాటించిన ప్రతి శోధనను, దాటించిన ప్రతి మైలురాలని, ఎత్తు పల్లాలలో కూడా దేవుడు తన కృపను విస్తరింపజేసిన విధానాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఇలాగా సజీవులుగా చేసినందుకు ఆయనకు మనం ఎంత ఇచ్చినా ఆయన రుణాన్ని మనము తీర్చలేం ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందరో మన ముందు గతించిపోతూ ఉన్నారు, ఎందరో ఈ కృపను పొందలేకపోతున్నారు, ఎందరో ఈ మహిమలో ఉండలేకపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. కానీ నీకు నాకు ఇంకా ప్రభు తన కృపను విస్తరింపచేస్తూ ఆయుష్ను, ఆరోగ్యమునిచ్చు, కొన్నిసార్లు బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో అన్నిట్లలో కూడా తన కృపను తోడుగా ఉంచి మనల్ని బలపరిచి తన సమస్త కార్యాలను విధముగా తలపోసుకోవడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్నంతని బట్టి ప్రభుని స్తుతిస్తూనే దేవుని మందిరంకై ధారాళముగా ఇచ్చడానికి మనము కొలత లేక దేవుని సన్నిధిలో ఇవ్వడానికి మనం ప్రయాసపడాలి ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎమర్జెన్సీగా ఏమన్నా కార్యాలు జరిగితే మనం ఎంతగానో దాన్ని అలా ఇలా చేసి కింద మీద చేసి ఏం చేస్తారు, అది దాన్ని ముగించడానికి, ఆ సమస్య నుంచి విడిపించబడడానికి, లేదా ఆర్థిక ఇబ్బంది తొలగిపోవడానికి ఎన్నో విధాలుగా మీరు చేస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. అంతకంటే మించి దేవుని మందిరానికై మనం చేసేవారిగా ఉండాలి ప్రియులారా. హల్లెలూయా. ఆ విధవరాల్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమి లేని స్థితిలో కూడా అన్ని కూడా ఆమె చేసింది ఉన్నదంతా కూడా ఆ కానుక పెట్టెలో వేసేసింది ప్రియులారా. జక్కయ్యను జ్ఞాపకం చేసుకోండి. జక్కయ్యను యేసయ్య బలవంతం చేయలేదు, జస్ట్ ఆయన పేరు పెట్టి యేసయ్య జక్కయ్యను పిలిచాడు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పటిదాకా నేను సంపాదించుకున్నది అలాగనే ఉండనియండి, ఇప్పటి నుంచి నేను మంచిగా బ్రతుకుతా, ఇవైతే ఉండని అని ఆయన అనుకోలేదు ప్రియులారా. ఇక ముందు నుంచి సంపాదించేది ఏదైనా ఉంటే దాంట్లో నుండి ఇస్తాను, కానీ ఇక ఇప్పుడైతే ఇది ఉండని అని ఈ జక్కయ్య అనుకోలేదు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు ఇక ముందు నుంచి, ఈ రోజు నుంచి వచ్చేది ఏదైనా ఉంటే ఇస్తా. మీరు కూడా ఈ సంవత్సరము పండింది కానీ ఇక ఇది ఇట్లే ఉండనియండి, వచ్చే సంవత్సరం పండితే ఇస్తా. ప్రైజ్ ది లార్డ్. మీరు ఇచ్చే 25 కిలోలు 6 బస్తాలు కాదు, క్వింటల్ దేవుని సన్నిధానానికి రావాలి. ఏ విషయంలో, ఏ పంట అయినా, ప్రైజ్ ది లార్డ్, ఏ పంట అయినా పంట విషయంలో ఖచ్చితంగా దశమ భాగము లేదా మీ కలిమి కొలది దేవుని సన్నిధానానికి రావాలి. కోతకాల పండుగలు పెడుతున్నారు, మనం పెట్టట్లేదు. నెక్స్ట్ ఇయర్ నుంచి అది పెడతాం దేవుని చిత్తం అయితే. దైవజనులు ఒప్పుకుంటే కోతకాల పండుగ కూడా అక్టోబర్ మాసంలో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్నీ మీ ద్వారా దేవుడు మీ భూములను, మీ దుక్కిటెత్తులను, మీ పశువులను, మీ మందలను, మీ గొర్రెలు, మేకలు, ఎడ్లు దీవించిన ప్రకారము మీరు దేవుని సన్నిధిలోనికి మీరు తీసుకొని రావాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎందుకంటే మీ సమస్త కార్యాలను ప్రభు దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అది నిజమని మీరు విశ్వసిస్తేనే సనుక్కొని కొనుక్కొని ఇవ్వకండి. మీ హృదయంలో మీరు నిశ్చయించుకోవాలి, ఈ కార్యం వెనుక, ఈ ఫలింపు వెనుక, ఈ వ్యవసాయ భూమి వెనుక, ఈ పంటల వెనుక, ఈ దిగుబడి వెనుకాల దేవుని హస్తం ఉంది. దేవుడు దీవించాడు, విత్తనానికి విత్తనం ఇచ్చాడు, అది మొలకెత్తడానికి, భూమిని సారవంతంగా మార్చడానికి దేవుడి ఆకాశం నుంచి వర్షాన్ని, హిమమును కురిపింపజేసి నా పంటను దీవించాడని ఒకవేళ నువ్వు అనుకుంటే దాంట్లో తప్పిపోకుండా దేవుని సన్నిధానానికి నీ అర్పణలు వచ్చునుగా. ప్రైజ్ ది లార్డ్. మీరు ఏ పని చేసినా, మీరు ప్రైవేట్ చేసినా, మీరు గవర్నమెంట్ చేసినా, మీరు భూములు సాగు చేసినా, మీరు వాహనాలు నడిపినా, మీరు ఏం చేసినా అండి, దాంట్లో ఇప్పటి నుంచి మీరు ఇవ్వడానికి సిద్ధపడాలని దేవుని సేవకునిగా మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యవనస్తులైనా ఎవరైనా మీరు ఏ కార్యం చేసినా, మీరు ఎంతో కొంత మీరు సంపాదిస్తున్నారంటే దాంట్లో కొంత దేవుని మందిరానికి వచ్చునుగాక, దేవుని మందిరములో అర్పణగా అది లెక్కించబడునుగాక. హల్లెలూయా. మీరు ఏ కొలతతో ఇస్తారో ఆ కొలతతోనే
చాలా మంది మర్చిపోతున్నారు ఈ విషయంలో, చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ విషయంలో. కానీ అలాగా ఉండకుండా ఎంతో కొంతగా అనగా మీ కలిమి కొలది, దేవుడు మిమ్మల్ని విస్తరించిన కొలది మీరు దేవుని సన్నిధానానికి తీసుకొని రావాలి. ఈ జక్కయ్య ఏం చేస్తున్నాడు? పూర్వము ఆయన దేవునిలోనికి రాకున్నప్పటికీ, దేవుడు ఆయన పిలిచినప్పటికీ ఇప్పుడు పిలిచిన తర్వాత ఏం చేస్తున్నాడు? అంతా కూడా సగ భాగము బీదలకి చేస్తూ ఉన్నాడు. ఆయన అన్యాయం చేసి మోసంగా సంపాదించడానికి తిరిగి 4 అంతలు ప్రభు ఇస్తూ ఉన్నాడు. దేవుని వాక్యంలో ఉంది, మీరు దేవుని సన్నిధికి ఇవ్వకుండా మీరు దొంగిల్లుతున్నారంటారు, అంటే మోసం చేసినట్లు. మరి ఇంతకాలం ఇవ్వనందుకు మీరు తిరిగి ఏమి ఇవ్వాలి? మరి 4 అంతలు ఇవ్వాలి. మనం 4 అంతలు దేవునికి ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను లేఖనానుసారంగా దేవుని వాక్యానుసారంగా జీవించాలి. దేవుని యొక్క వెళ్ళలేని కొలతలేని ప్రేమ, దీవెన, కృప, ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే ఈలో అన్నిట్లలో మనము పరిపూర్ణులు ఉండడానికి మనం ప్రయాసపడాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ విధవరాలను కానీ, జక్కయ్యని కానీ, ఆ బెతనియాలో ఉన్న ఆ స్త్రీ కానీ, పాపపు స్త్రీ కానీ, ఆమె దేవునికి ఇవ్వడానికి ధారాళంగా వారు ముందుకొచ్చారు. కోటీశ్వరులు, ధనవంతులు కూడా కొనలేని వెలగల విలువగల ఆ తొరుబుడ్డిని కొనుక్కొని వచ్చి యేసయ్య పాదాల చెంత పడి ఏడ్చి పాప క్షమాపణ పొంది ప్రేమను పొందుకున్నట్లుగా మనము చూస్తాం. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. ఇలాగ చెప్పుకుంటూ పోతే మాసిదోనియా సంఘము, కొరింథీ సంఘము, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఇలాగ ఎన్నో సంఘాలు వారు ఏం చేశారు? విస్తరించి వెదజల్లి విస్తారమైన పంటలు మనం కోసినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, అందుకనే వారి దాతృత్వము, వారి కృతజ్ఞత కానుకలు అన్నీ కూడా పరిశుద్ధ గ్రంథములో లెక్కించబడి ఉన్నాయి. ప్రియులారా, నీవు నేను ఆ జీవ గ్రంథములో లెక్కించబడాలి. నీవు నేను దేవుని లెక్కలోనికి మనం రావాలి. ప్రియులారా, ఎలాగా? ఇచ్చేవారిగా, సనుగులు గుణుగులు లేకుండా, బలవంతముగా కాకుండా హృదయములోనే నిశ్చయించుకొని దేవునికి ఇవ్వడానికి మనము ప్రయాసపడాలి. ప్రియులారా, హల్లెలూయా. ఇంకెందరో ఉన్నారో, కొరింథీ సంఘం కానీ, బర్నబా కానీ, ఆయన అయితే ఇంకేం చేశాడు? తన భూమిని అంతా కూడా అమ్మి అపోస్తుల పాదములో ధ్యాన పెట్టేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఫిలిప్పీ సంఘం వారు కూడా, దోర్కాను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆమె చేతనైన పని చేస్తూ అనేకులకు ఆమె సహాయకారిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఈ విషయాలలో మీరు చాలా ఆలోచించాలని, మీ హృదయము తెరవబడినదిగా ఉండాలని, మీరు సనుక్కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును, ప్రైజ్ ది లార్డ్, ఏం చేయాలంట? ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మరి ఎంతమంది దేవుని ప్రేమను పొందుకుంటున్నారు? ఇచ్చి సనుగులతోనే ఉంటున్నారా? గుణుగులతోనే ఉంటున్నారా? పిడికిలి హృదయాన్ని గట్టి చేసుకుంటున్నారా? ఒకసారి సమయం ముందు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లరా, అలా చేస్తేనే దేవుడు ఇంకా మన కార్యాలను విస్తరింపజేస్తాడంట. చూడండి 7వ వాక్యములో, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. హల్లెలూయా. ఎవరినట? ఉత్సాహముగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమించి, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ఉన్నాయి మీరు చేయవలసినవి, లేదా మనం చేయవలసినవి ఎన్నో కార్యములు ఉన్నాయి. ప్రియులారా,
వాటిలలో సమృద్ధి కలగాలంటే, వాటిలో లేమి కొదవంతా కూడా తొలగించబడాలంటే, సమృద్ధి అయిన కార్యాలు, అలాగనే ఉత్తమమైన ప్రతి కార్యము మన ద్వారా, సంఘము ద్వారా ప్రతి కుటుంబంలో దేవుడు జరిగించాలంటే, వాటి వెనుకాల తన అదృశ్యమైన కృపా సన్నిధి, తన అదృశ్యాస్తం మనకు తోడుగా ఉండాలంటే, మనం ఇచ్చే విషయంలో చాలా చాలా ఉత్సాహముగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే సమస్త కార్యాలలో అయ్యో కొందరు నా కార్యంలో దేవుడు ఉండట్లేదు, నా కార్యం ఇలాగా ప్రారంభించాను కానీ ఇలాగ అయిపోయింది, నా కార్యాన్ని నేను ప్రారంభించాను కానీ ముగించలేకపోయినాను, సమస్త కార్యాలన్నీ కూడా అలాగనే ఉన్నాయి, ఏ కార్యం ముట్టుకున్నా అలాగనే ఉండిపోతుంది అని ఒకవేళ తలంచినట్లయితే ఒకసారి ఈ వాక్యం వైపు మళ్ళాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. నీ సర్వ కార్యాలలో, నీ ప్రతి కార్యంలో, ప్రతి శుభ కార్యములో, ప్రతి ఏ కార్యమైనా కూడా తన కృప విస్తరించాలంటే, తన జ్ఞానము, తన ఆత్మ, తన సన్నిధి మన మధ్యలో ఉండి ఆ కార్యాన్ని చేయడానికి మనం బలహీనులైనా మనల్ని బలపరచాలంటే ఈ వాక్యమును జ్ఞాపకం చేసుకొని ఇచ్చే విషయంలో మనం ముందడుగు వేయుదుముగాక. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు ప్రభు మనల్ని దర్శిస్తాడు, ఎప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకు వీళ్ళందరినీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అబ్రాహాము, యాకోబు, దావీదును, అలాగనే ఇశ్రాయేలు ప్రజలని, ఆ విధవరాలైన స్త్రీని, జక్కయ్యని, సునేమి పట్టణస్తురాల్ని, ఇలాగా ఎంతమందిని, మాసిదోనియా సంఘము, కొరింథీ సంఘము, ఫిలిప్పీ సంఘమును, ఇలాగా దోర్కాని, వీళ్ళందరినీ ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడంటే, వారు ప్రోత్సహించబడకుండానే, హెచ్చరించబడకుండానే వారు దేవునికి ఇచ్చే విషయంలో వారు ఎంతగానో ప్రోత్సహించబడి హృదయాల్లో నిర్ణయం తీసుకొని వారు బలవంతము కాకుండా వాళ్ళు స్వేచ్ఛార్పణలు ఇచ్చినట్లుగా మనం చూస్తాం పిల్లలు. ప్రైజ్ ది లార్డ్. వారైతే పరిశుద్ధ గ్రంథంలో వారి నేములు రాయబడ్డాయి, కానీ నేను ఉత్సాహంగా ఇచ్చినట్లయితే, కొలత లేని అర్పణలు దేవునికి అనుగ్రహించినట్లయితే, హల్లెలూయా, కలిమి కొలది దేవుని సన్నిధిలోనికి మనం ఇస్తూ ఉన్నట్లయితే, ఆ జీవ గ్రంథములో రాయబడి దేవుని హృదయములో మన పేర్లన్నీ కూడా నిలిచి ఉండను గాక. జ్ఞాపకార్థముగా మన కానుకలన్నీ కూడా దేవుని హృదయములో ఉండను గాక ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఇచ్చేవాడిని ఎప్పుడు కూడా ఆయన మర్చిపోయేవాడు కాదు. దేవుని ప్రేమించి నువ్వు చేస్తున్న ప్రతి కార్యాన్ని దేవుడు దాన్ని గౌరవించేవాడు, మహిమపరిచేవాడు అయినాడు పిల్లారా. ప్రైజ్ ది లార్డ్. కనుక అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయాలని మనం ప్రార్థించాలి. అబ్రాహాము, నా మనస్సు నాకు దయచేయండి ప్రభు అని అందరూ రెండు చేతులు పైకిద్దాం. హల్లెలూయా. అందరూ రెండు చేతులు పైకిద్దాం. చివరిగా అబ్రాహాముకు నా మనస్సు నాకు దయచేయండి ఆయన, యాకోబుకు నా మనస్సు దయచేయండి నాయన, హల్లెలూయా, జక్కయ్యకు నా మనస్సు నాకు దయచేయండి ఆయన, మాసిదోనియా, కొరింథీ, ఫిలిప్పీ సంఘాలకు నా మనస్సు అయోమకు దయచేయండి ప్రభు అని. హల్లెలూయా. జక్కయ్య, దోర్కా, ఇలాగా విధవరాలు నాయన, వారికి నా మనస్సు మాకు దయచేయండి నాయన. వారి వెనక ముందు ఏది ఆలోచించకుండా నాయన, నీ మందిరములో కానుకలు ఉండాలని, నీ మందిరములో నిధులు ఉండాలని, అయ్యా నీ మందిర పరిచర్యలో మేము పాలుభాగస్తులు కావాలని, అయ్యా సమస్తమును విడిచిపెట్టి నాయన, సమస్తము కలిగినదంతా కూడా అమ్మి అయ్యా నీకు ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లుగా నాయన, అయ్యా మమ్మల్ని బలపరుచు ప్రభు అని. హల్లెలూయా. నువ్వు బలపరిచే దేవుడు నాయన, ఉత్సాహంగా ఇచ్చేవాడు, అపారమైన ప్రేమతో ప్రేమించేవాడు నాయన. హల్లెలూయా. నీ సన్నిధానంలో అర్పించింది ప్రతిదీ కూడా నువ్వు లెక్కించే దేవుడు నాయన. హల్లెలూయా. మా కృతజ్ఞత కానుక వెనుకాల నాయన, మా దశమ భాగం వెనుకాల నాయన, మా కలిమి కొలది ఇచ్చే దాని వెనుకాల నాయన విశ్వాసము, ఒక సమర్పణ కలిగిన హృదయం మాకు దయచేయండి ప్రభు అని అందరం గొప్పగా ప్రభుని స్తుతిస్తాం. రిబా శబ రబ స్తోత్రాబ. హల్లెలూయా. కన్న హృదయాలన్నీ కూడా మార్చబడును గాక. హల్లెలూయా. బిగబడిన హృదయాలన్నీ కూడా ధారాళముగా ప్రభు దయచేయును గాక. రిబా శబ రబ స్తోత్రాబ. హల్లెలూయా. ఎంతకాలం లోక విషయంలో, శరీర విషయంలో, అయా లోక కార్యాలలో, శరీర కార్యాలలో ఖర్చు పెట్టడానికి మీ వెనుక తీయలేదు ప్రభువా. నీ మందిర విషయంలో, కానుకలు ఇచ్చే విషయంలో, దశమ భాగం విషయంలోనే అయ్యా ఎంతగానో వెనుక తీస్తున్న పరిస్థితి నాయన, ఆ పరిస్థితి అంతా కూడా తారుమారగును గాక. ఆ పరిస్థితి అంతా కూడా నువ్వు మార్చుదువు గాక నాయన. అనేక కుటుంబాలను మీరు బలపరుచునాయన, అనేక కుటుంబాలు ఇచ్చే విషయంలో స్థిరపరచునాయన, అనేక మంది బిడ్డలను ప్రభా మీరు లేపండి నాయన.
అయ్యా మీరు వారిని దీవించిన కొలది, సమృద్ధి అనుగ్రహించిన కొలది, కలిమిని విస్తరింపజేసిన కొలది ప్రభు అయ్యా కృతజ్ఞత కలిగి సన్నిధానానికి తేవడానికి ప్రభు పిల్లలను బలపరుచుదుగాక నాయనా.